కేటీఆర్ పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తాను ₹1 అవినీతికి పాల్పడినట్లు నిరూపించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలే దొంగలే అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళు 10 జన్మలకు సరిపడా పాపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమంటానా మీరు అందరి సమక్షంలో కేటీఆర్ గారిని అక్కడికి రమ్మనాలే. ఎక్కడికి? నువ్వు వరంగల్కు మున్సిపల్ కార్పొరేషన్ సమక్షంలో ఏం చేసినావో మేమేం తెచ్చినామో ఆయన వచ్చి మాట్లాడితే ఇప్పుడు మీరు అన్నదానికి మీ అందరి సమక్షంలోనే చర్చ పెడదాం. మరి కేటీఆర్ తప్పుంటే కేటీఆర్ రాజీనామా చేయాలి, లేదంటే నిజమైతే నేను రాజీనామా చేస్తా. నేను ముందే సంతకం పెట్టి మీకు ఇది ఇవ్వాలనే. వాళ్ళకి అది ఉంటే రమ్మని చెప్పండి. నేను మీ సమక్షంలో ఇదివరకు 10 సార్లు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చర్చకు పిలిస్తే రాలేదు. ఇవాళ నేను ఎమ్మెల్యే ఉండి పిలుస్తున్నా రాడు అస్సలకి రాడు. ఎందుకంటే నేను ఆధారాలతోటి పెడతా. వీళ్ళు ప్రతి దాంట్లో కూడా విమర్శ, ముఖ్యమంత్రి గారిని విమర్శ చేయటమే కక్ష సాధింపు. అంటే బిడ్డ పెళ్లికి రానియకుండా ముఖ్యమంత్రి గారిని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని జైలుకి వెళ్ళి పెళ్లికి కూడా రానియకుండా ఆపింది కక్ష సాధింపు చర్య మీది. అసలు ఆ సంపాదించిన డబ్బు బలుపుతోటి ఆ మాటలు మాట్లాడటం, ఏమి చేయాలనో ఫ్రస్ట్రేషన్లో తోయక నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అలవాటు అయిపోయింది. బిడ్డ ఇంకేమంటున్నారు, మేము ఇళ్ళకు ఇది చేస్తాం, కబ్జా మన ధర్నా చేస్తాం, ఊరికిచ్చి కొడతాం. ఆ ప్రవీణ్ గారు మాట్లాడిన మాటలు మొన్న గతంలో ఆయన తిట్టిన వీడియో ఉన్నది నా దగ్గర. ఏది కాళేశ్వరం గురించి మన ఐపీఎస్ ఆఫీసర్ ఈయన పేరు మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడిన మాటల్ని ఆయన ఇవాళ ధర్నాలు ఈయన పక్కకే కూర్చొని మాట్లాడుతున్నాడు. మళ్ళీ దాని మీద నేను మాట్లాడితే ఉరికిచ్చి కొడతారట, దిరిమిచ్చి కొడతారట. మేము అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం నాయన. మీ అందరికీ ఇంకా చెప్తున్నాం, ఇప్పటివరకు మేము ఇంకా స్టార్ట్ చేయలేము. మేము స్టార్ట్ చేసే ఆలోచన కూడా రాలే. మేము స్టార్ట్ చేస్తే మీరు ఉరికిచ్చి కొట్టుడు కాదు, మీరు జిల్లా వదిలిపెట్టి వెళ్ళిపోతారు, అందరు హైదరాబాద్కు కట్టిపోతారు. మేము ఇంకా స్టార్టే చేయలేదు. స్టార్ట్ చేస్తే కేసులు ఉండాలి కదా, ఏవి లేవు కదా ఇంతవరకు. పోనీ మిమ్మల్ని ఎవరినన్నా మా వాళ్ళు వేధించినట్టు కానీ, కొట్టినట్టు కానీ, తిట్టినట్టు కానీ ఏమైనా కేసు ఉంటే చూపి. అవి ఉండయి. పొద్దుగా లేస్తే ఇలా చూడండి, వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్న, రాష్ట్రంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులు ఎవ్వడు 1000 కోట్లకు తక్కువ లేకుండా దున్నపోతులు పలిచినట్టు పలుచున్నారు. ఆ అహంకారంతో వచ్చిరాని మాటలు మాట్లాడితే ఏది మాట్లాడినా చెల్తుంది, 4 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏది మాట్లాడినా నడుస్తుంది అని అహంకారంతో పోతున్నారు. మంచి పద్ధతి కాదు. ప్రజలకు మొత్తం తెలుసు, మీ బతుకులేందో మీ చరిత్ర ఏందో తెలుసా, పక్క కూసబెట్టిర్రు. ఇలా ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని వ్యవహరించండి. మీరు ఇదే పద్ధతిలో కనుక పోతే ప్రజలు క్షమిస్తారో తెలియదు, కానీ మేము మా ఓపికను పర్యవేక్షించాం.